ఈ వీడియోలో మనము జావా స్క్రిప్ట్‌లో చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అయిన క్లోజర్స్ గురించి తెలుసుకుందాం. క్లోజర్స్‌లో అసలు బేసిక్స్ అనమాట ఇది. క్లోజర్ కాన్సెప్ట్‌లో ఇది బేసిక్ క్లోజర్ అని చెప్పేసి చెప్పొచ్చనమాట. బేసిక్ కాన్సెప్ట్ మీకు ఇప్పుడు ఈ వీడియోలో నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ మనం ఇక్కడ ఫంక్షన్ ఔటర్ అని చెప్పి ఫంక్షన్ రాసాము. దాని లోపల మనం ఏం చేసామంటే లెట్ కౌంట్ ఈజ్ ఈక్వల్ 0 అని చెప్పేసి ఒక వేరియబుల్ క్రియేట్ చేసి దానికి 0ని అసైన్ చేసాము. ఆ తర్వాత దానిలో ఈ యొక్క ఔటర్ ఫంక్షన్ ఏం చేస్తుందంటే ఒక ఇంకో ఫంక్షన్ రిటర్న్ చేస్తుంది. ఏ ఫంక్షన్ రిటర్న్ చేస్తుంది? కౌంట్ ప్లస్ ప్లస్ అని చెప్పేసి మనం కౌంట్ ఇంక్రిమెంట్ చూసాం. పోస్ట్ ఇంక్రిమెంట్ అనమాట. దీన్ని ఏమంటారు? పోస్ట్ ఇంక్రిమెంట్. పోస్ట్ ఇంక్రిమెంట్ చేస్తున్నాం మనం. పోస్ట్ ఇంక్రిమెంట్ గురించి కూడా నేను ఒక వీడియో చేశాను. మీరు చూసుకోవచ్చు అర్థం కాకపోతే. కౌంట్ ప్లస్ ప్లస్ అని చెప్పేసి ఈ యొక్క ఫంక్షన్ ఏం చేస్తుందంటే కౌంట్‌ని రిటర్న్ చేస్తుందనమాట. ఔటర్ అనే ఫంక్షన్ ఏం రిటర్న్ చేస్తుంది? ఆ ఫంక్షన్ రిటర్న్ చేస్తుంది. ఆ ఫంక్షన్ ఏమో కౌంట్ రిటర్న్ చేస్తుంది. ఇలాగ ఫంక్షన్ రాసాం. తర్వాత మనము కౌంటర్ అని చెప్పేసి ఈ యొక్క వేరియబుల్ తీసుకున్నాము. ఆ వేరియబుల్ లోపల మనము ఔటర్ ఫంక్షన్‌ని కాల్ చేసాం. అంటే ఏం చేస్తున్నాం ఇక్కడ ఫంక్షన్ ఎక్స్‌ప్రెషన్ అనమాట ఇది. ఫంక్షన్‌ని ఒక వేరియబుల్‌లో అసైన్ చేసి ఆ వేరియబుల్‌ని మనము ఇక్కడ కన్సోల్ చేసాం. ఇది మన కాన్సెప్ట్ అనమాట. దీన్ని మనము రన్ చేస్తే మనకేమవుతుంది? 1 అని ప్రింట్ అయింది. 1 అని ప్రింట్ అయింది. ఫస్ట్ కౌంట్ 0 అనమాట. తర్వాత 1 అని ప్రింట్ అయింది. ఎందుకు 1 ప్రింట్ అయింది చూసినట్టయితే మనకి 1 ప్రింట్ అయింది. మళ్ళీ ఇక్కడ నేనేం చేస్తానంటే మళ్ళీ ఇక్కడికెళ్ళి ఇంకోసారి కౌంటర్‌ని మళ్ళీ నేను ప్రింట్ చేస్తాను. ప్రింట్ చేస్తే ఏమైంది? 2 ప్రింట్ అయింది. ఫస్ట్ 1 ప్రింట్ అయిన తర్వాత 2 ప్రింట్ అయింది. అంటే ఎన్నిసార్లు మనం కౌంటర్‌ని కాల్ చేస్తే మనకి అన్నీ ప్లస్ ప్లస్ అని చెప్పేసి ఇంక్రిమెంట్ అవుతూ మనకి ఆ యొక్క నంబర్ అనేది కౌంట్ అనేది మనకి పెరుగుతూ ఉంటదనమాట. ఎందువల్ల దీని లాజిక్ ఏంటి? దీని బ్యాక్‌గ్రౌండ్‌లో ఏం జరుగుతుందో చూసినట్టయితే ఫస్ట్ మన దగ్గర ఔటర్ అనే ఫంక్షన్ ఉంది. నేను లెట్ కౌంట్ ఈజ్ ఈక్వల్ 0 అని చెప్పి వేరియబుల్ ఉంది. ఆ తర్వాత మనము ఇన్నర్ ఫంక్షన్‌లో ప్లస్ ప్లస్ ఇంక్రిమెంట్ చేశామనమాట. అంటే ప్రతిసారి ఇన్నర్ ఫంక్షన్‌ని కాల్ చేస్తే మనకి కౌంట్ అనేది పెరుగుతుందనమాట. అర్థమైందా? ఇప్పుడు మనము ఇలా కౌంటర్ అనే వేరియబుల్‌ని మనము ఔటర్ ఫంక్షన్‌ని కౌంటర్ అనే వేరియబుల్‌లో మనం అసైన్ చేసాం. ఈ కౌంటర్‌ని మనం కాల్ చేస్తున్నాం. కాల్ చేస్తుంటే ఏమవుతుందన్నమాట? కాల్ చేసినప్పుడల్లా కౌంట్‌లో ఉన్న ప్లస్ ప్లస్ అని చెప్పేసి పోస్ట్ ఇంక్రిమెంట్ ఏం చేస్తుంది? దాన్ని ఇంక్రీజ్ చేస్తుంది. +1 యాడ్ చేస్తుందనమాట. అందుకే మనకి ఫస్ట్ ఒకసారి కాల్ చేసినప్పుడు 1 వచ్చింది. సెకండ్ టైమ్ 2 వచ్చింది. థర్డ్ టైమ్ మనకి 3 వస్తదనమాట. ఇలాగ జరుగుతుంది. దీన్ని ఏమంటారంటే మనకి క్లోజర్ బిహేవియర్ అని చెప్పేసి అంటారు. ఒక మాటలో చెప్పాలంటే ఒక ఇన్నర్ ఫంక్షన్ తన ఔటర్ ఫంక్షన్ స్కోప్‌లోని వేరియబుల్‌ని యాక్సెస్ చేయటం. ఒక ఇన్నర్ ఫంక్షన్‌ను ఒక తన ఔటర్ ఫంక్షన్‌లో స్కోప్‌లోని వేరియబుల్ యాక్సెస్ చేయడాన్ని ఇక్కడ ఏమంటారు? క్లోజర్ అని చెప్పేసి అంటారనమాట. ఇలాగ మీరు మీరేం చేసినా ప్రాక్టీస్ చేస్తేనే మీకు అర్థమవుతదనమాట. ఇది మనకి క్లోజర్ గురించి.